ట్రంప్ గాడని వచ్చేయండి సావదబ్బుతున్నాడు పిచ్చోడు. ఒక పిచ్చోడికి అధికారం వస్తే ఎలాంటి అప్పట్లో మనం ఎప్పుడూ ఈ హిట్లర్ పేరు చెప్పుకునేవాళ్ళం అండి గతంలో. హిట్లర్ లాగా పరిపాలన చేస్తున్నాడు వీడి హిట్లరు, ఇట్లాంటి పేర్లు చెప్పుకునేవాళ్ళం. కానీ బహుశా ఇక ఫ్యూచర్లో ట్రంప్ అని చెప్తారేమో, హిట్లర్ పేరు తీసేసి ట్రంప్ పేరు పెడతారేమో. అక్కడ అంత ఇదిగా ఉంది. అయితే నిన్న కొన్ని జర్మన్ పత్రికల్లో వార్తలు కనపడతా వచ్చినాయి మనకి. వాటి గురించి ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. ఏమని అంటే ఈ మోడీ ట్రంప్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి ఒక వార్త ఏదో కనపడింది. మోడీ నాట్ పికపింగ్ ట్రంప్ కాల్స్ అని చెప్పి ఒక వార్త మనకి ఇది కనపడింది. మరి దీని గురించి ఎవరు అంటే ఫేక్ అనేది తెలియదు. ఇది పిఎం మోడీ అవాయిడెడ్ 4 డొనాల్డ్ ట్రంప్ కాల్స్ సేస్ జర్మన్ మీడియా యాజ్ యుఎస్ ఇండియా టైస్ సోర్. మరి దీని గురించి ఎక్కడ మనకి తెలియదు. సో వాషింగ్టన్లో దీని గురించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిఫ్యూజ్డ్ టు టాక్ 4 calls ఫ్రమ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ రీసెంట్ వీక్స్ ఎయిమ్డ్ ఏ రైజింగ్ ట్రేడ్ డిస్ప్యూట్. A German newspaper has reported as ties between Washington and New Delhi have sourced rapidly, testing what both sides repeatedly said was the most consequential relationship of 21st century. The frank further alleging did not cite the source of its claim. So ఈ పత్రిక రాసింది కానీ వాళ్ళ సోర్స్ ఏంటో రాలేదు. But opened that the trade clash between Trump and Modi illustrated that India will not bow to American pressure and New Delhi wants to manage its relationship with both Washington and Beijing in its own way. A Japanese newspaper, Nikkei Asia, carried a similar report about Modi evading the US president's calls, hating Trump's frustration. It's not PM Modi style to negotiate details over phone, says diplomat. సో వీళ్ళు ఏం చెప్తారంటే ఇట్లాంటి ఫోన్లో మాట్లాడరు మోడీ, అందుకే ఎత్తట్లేదు అని చెప్తున్నారు. మరి దాని గురించి ఏం జరిగింది అనేది క్లారిటీ అయితే లేదు. అంటే అఫీషియల్గా, ఎందుకంటే ప్రధానమంత్రి గారికి సంబంధించిన వార్తలు అఫీషియల్గా ఉంటుందన్నమాట. వీళ్ళు ఏమంటారు వాళ్ళని పిఎంఓ నుంచి దాని గురించి ఒక వార్త వస్తుంది. బట్ ఎక్కడ కూడా మనకి దాని గురించి పిఎంఓలో వార్త అయితే కనపడలేదు. బట్ చాలా నేషనల్ మీడియా మొత్తం నేను దాని గురించి వార్తలు అయితే వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ట్విట్టర్లో ఏమనుకుంటున్నారు చూద్దాం దీని గురించి. మన ట్విట్టర్ బాబులు టాకింగ్ టు ఏ వెరీ టెరిఫిక్ మ్యాన్ మోడీ ఆఫ్ ఇండియా, ట్రంప్ రీకాల్స్ థ్రెటనింగ్ హెడ్ స్పిన్నింగ్ టారిఫ్స్ టు ఎండ్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్. టుడే ద యుఎస్ హ్యాస్ ఇంపోజ్ 50% ఆన్ ఇండియా. సో దీని గురించే వస్తున్నాయి 50% అనేసి. బట్ ఈయన 4 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదనే ఒక వార్త కూడా కనపడతా ఉంది. మరి చూడాలి దాని గురించి ఏంటనేసి. సరే, మొత్తం మీద అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మనకి వాళ్ళ నుంచి ట్రంప్ ఇండియా మీద విధించిన, అంటే భారత్ మీద అమెరికా విధించిన 50% సుంకాలు నేటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ 50% పన్నుల వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ భారతదేశం చాలా నష్టపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. మరి వీటిని ఎదిరించి భారతదేశం ఎలా ఎదుర్కోగలబోతుంది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఎందుకంటే భారతదేశానికి ఇండియా అత్యంత ఎక్కువ ఎగుమతులు చేసేది అమెరికాకి. సో ఈ 50% టారిఫ్స్ వల్ల చాలా రంగాలు నష్టపోయే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ 50% టారిఫ్స్ వల్ల ఇండియా ఎంతైతే నష్టపోతుందో అంతకు ఈక్వల్గా అమెరికా కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం ఎగుమతి చేస్తున్నాం, దానికి టారిఫ్స్ వేస్తున్నాడు. సో మనం ఇక్కడి నుంచి ఎగుమతి ఆపేసినా, అక్కడ రేట్లు పెంచినా కూడా అక్కడ పీపుల్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి ఇవి ఎంత చిన్న లాజిక్ ట్రంప్ అంకులు ఎట్ట మిస్సాడు తెలియదు, కానీ ఇబ్బంది అయితే ఉంది వాళ్ళకు కూడా. అసలు ఇదంతా ఎందుకు తెచ్చాడయా అంటే ఇండియా పైన ఎందుకు అంత అక్కసు ట్రంప్కి? ఏం చేశాడు మోడీ కానీ ఇండియన్స్ కానీ ఏం చేశారంటే ప్రధానంగా 2 కారణాలు కనపడతా ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే ఈ ఫార్మసీ ఒకటి ఇండియాలో తయారయ్యే వీటిపైన ఆయన మావి ఏది డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారు, అమెరికా డైరీ ప్రొడక్ట్స్, వాటిని ఇండియాకి పంపిస్తామన్నారు, మనం వద్దు అని చెప్పాం, అదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయొద్దు అనేది ప్రధాన ఇది అన్నమాట. ఎందుకంటే రష్యాకి మెయిన్గా బిజినెస్ ఏంటంటే ఈ ఆయిల్ అమ్మటం. సో ఈ ఆయిల్ అమ్మకాలు రష్యా దగ్గర నుంచి జరగకపోతే, వాళ్ళు ఆర్థికంగా నష్టపోతే ఉక్రెయిన్తో ఎక్కువ కాలం వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఉక్రెయిన్తో ఎక్కువ కాలం యుద్ధం చేయలేరు. కాబట్టి అప్పుడు యుక్రెయిన్తో యుద్ధం ఓడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రపంచానికి మేమే నెంబర్ 1 చెప్పుకోవచ్చు అనేది వీడి ఆలోచన అనమాట. మనం ఏం చేసాం ఈ టైంలో అంటే రష్యా ఏం చేసింది, వాళ్ళకి అవసరం డబ్బులు,
కంపల్సరీ యుద్ధం కొనసాగించాలంటే ఏం చేసింది, మామూలు దానికన్నా మేము కొంత తక్కువకి పెట్రోల్ అమ్ముతాం రాబాయ్, ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని అమ్ముతాం రాబాయ్ అని చెప్పింది. సడన్ మనం రెడీగా ఉన్నాం ఇండియన్స్, కమాన్ చెప్పి మనం తీసుకున్నాం. ఎందుకంటే ఎవరైనా చేసేది అదే అండి. తక్కువకి వస్తుందంటే పక్క షాపుకి పోమా చెప్పండి. ఆఖరికి మన సొంత చుట్టం మన మామయ్యో బాబాయో వీళ్ళెవరో షాప్ పెడతారు, మనం ఏదో ఓ పెన్ ఏదో అడుగుతాం, ఏదో ఒకటి చీరో గీరో అక్కడ షాప్ అనుకోండి, సపోజు మామయ్య వాళ్ళ షాప్లో 100 రూపాయలకి ఇస్తున్నాడు మనకి. అదే చీరని ఎవడో గొట్టంగాడు మనకి 70 రూపాయలకి ఇస్తుంటే తీసుకోమా? మీరు చెప్పండి, తీసుకుంటామా తీసుకోమా? సొంత చుట్టాల కన్నా మనం ఆలోచించినప్పుడు ఎందుకు ఆలోచించాం మనం? ఇండియాకి అవసరం, తక్కువ రేటుకి వస్తూ ఉంది, తీసుకుంటాం. అందు మాత్రాన మేము టారిఫ్లు వేస్తాం, 50% వేస్తాం, 100% వేసుకో, 100% వేసుకో, నువ్వే నష్టపోతావు చివరికి. రష్యా నుంచి ముడి చమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆ దేశ కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక, అంటే బుధవారం తెల్లవారుజామున 12 గంటలకు, అంటే భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 గంటల నుంచి అమల్లోకి రాబోతున్నాయి. గతంలో విధించిన 20% అదనంగా మరో 20% కలిపి భారత్ ఎగుమతులపై 50% భారం పడనుంది. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే $48 బిలియన్ వాణిజ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనపడుతుంది. $48 బిలియన్ అంటండి, చిన్న విషయంగా తెలుసా? $48 బిలియన్ అంటే. సో వేటిపైన అదనపు సుంకాలు అమలవబోతున్నాయా అంటే జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు వస్తువులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, మెకానికల్ యంత్రాలు. దీంట్లో ఎక్సెంప్షన్ ఏంటంటే ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు. వీటి మాత్రం ఎక్సెంప్షన్ చేసేది, ఎందుకంటే వీటిపైన ఇట్లేదు, ఎందుకంటే అవసరం కాబట్టి. మన ఇండియా నుంచి మనం ఇప్పుడు ధైర్యంగా ధీటుగా బలంగా సరేరా భయ్ నువ్వు మరి ఆ 50% సుంకాలు తగ్గించకపోతే మా దగ్గర నుంచి మీకు ఎక్స్పోర్ట్ చేసే మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తామనే ధైర్యం దమ్ము మనకుంటే మాత్రం అమెరికా ఒకటి దిగి వస్తాడు. అది జరగదనుకోండి, వేరే విషయం. సో ముందు మన తెలుగు రాష్ట్రాలపైన, అంటే తెలంగాణ పైన, ఆంధ్రప్రదేశ్ పైన ప్రభావం చూపేది ఏందయ్యా అంటే ఫస్ట్ ఈ రొయ్యలు బాగా ప్రభావం చూపుతాయి మన దగ్గర ఎక్కువ కాబట్టి వాటి యొక్క ఇది. సో అసలు ఈ బిల్లో ఏముందయ్యా అంటే బుధవారం తెల్లవారుజామున 12 గంటల 1 నిమిషంలోపు ఓడల్లో లోడ్ చేసిన ఉత్పత్తులకు రవాణాలో ఉన్న వాటికి అదనపు సుంకాలు వర్తించవు. వాటిని సెప్టెంబర్ 17 తేదీ తెల్లవారుజామున 12 గంటల 1 నిమిషంలోగా వినియోగిస్తున్నట్లుగా గోదాముల నుంచి బయటకు వచ్చినట్టుగా పరిగణిస్తారు. వీటికి ప్రత్యేక కోడ్ని కేటాయిస్తారు. సో భారత్, బ్రెజిల్ పైన అమెరికా అత్యధికంగా 50% సుంకాలను అమలు చేస్తుంది. వాణిజ్య శాఖ లెక్కల ప్రకారం అమెరికా అదనపు సుంకాల వల్ల $48.2 బిలియన్ వాణిజ్య ప్రభావం పడుతుంది. మన దేశంపై అదనపు భారం వల్ల అమెరికాకు ఎగుమతుల్లో మనతో పోటీపడే దేశాలకు ప్రయోజనం కలుగుతుంది. వీళ్ళు మెయిన్గా ఇంత కథ పడుతుంది ఎందుకంటే అమెరికా మనల్ని తగ్గిస్తానికి, పాకిస్తాన్కి ఏదో లాభం చేసేయాలనుకుంటుంది. ఇక మెయిన్గా మనకి ఇబ్బంది ఫస్ట్ దెబ్బడేది మనకి రొయ్యల వ్యాపారం పైనండి. 2021-22 నుంచి భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 24-25లో 2 దేశాల మధ్య $131.8 బిలియన్ వ్యాపారం జరిగింది. ఇందులో $86.5 బిలియన్ ఎగుమతులు, $45.3 బిలియన్ దిగుమతులు ఉన్నాయి. ఈ 50% సుంకాల వల్ల జౌళి, జెమ్స్, ఆభరణాలు, రొయ్యల పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడబోతుంది. ఈ రంగంలోని ఉపాధి కార్మికులకు దెబ్బతినబోతుంది. ఒక ఏఏ సంస్థ ఏదో GTRI అంచనా ప్రకారం అమెరికాకు జరిగే ఎగుమతుల్లో 66% అంటే $60.2 బిలియన్ కీలక రంగాలైన దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, కార్పెట్లు, ఫర్నిచర్లోనే ఉన్నాయి. 3.8% ఆటోమొబైల్ ఎగుమతులపై 20% సుంకం పడనుంది. 30.2% ఎగుమతులపై ప్రస్తుతానికి ఎటువంటి సుంకాలు లేవు. భారత్ నుంచి $2.4 బిలియన్ విలువైన రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. దీనివల్ల విశాఖపట్నం కేంద్రంగా జరిగే వ్యాపారం తీవ్రంగా దెబ్బతినబోతుంది. వజ్రాలు, ఆభరణాలు ఎగుమతులు $10 బిలియన్. దీనివల్ల సూరత్, ముంబైలోని పరిశ్రమలపై ఒత్తిడి పడనుంది. ఇక జౌళి, దుస్తుల ఎగుమతి విలువ $10.8 బిలియన్. ఈ ప్రధానంగా తమిళనాడులోని తిరువూరు, ఢిల్లీ, బెంగళూరులో ఇబ్బంది పెట్టబోతుంది. దాంతోపాటు $1.2 బిలియన్ కార్పొరేట్ వ్యాపారం జరుగుతుంది. మనపై అదనపు సుంకాల వల్ల టర్కీ, వియత్నాం లాభపడతాయి. $6 బిలియన్ వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాకి ఎగుమతి అవుతాయి. ఇందులో బాస్మతి బియ్యం, మసాలా దినుసులు, టీ పొడి ఉన్నాయి.
మనపై భారం వల్ల పాకిస్తాన్, థాయిలాండ్ లాభపడతాయి. ఇప్పుడు ప్రధానంగా మీరు గమనిస్తే ఈ పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే టర్కీ కావచ్చు, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇండియాకి ఎగనెస్ట్గా ఉన్న దేశాలు అనమాట. మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు కావచ్చు, ఇండియాకి పాకిస్తాన్కి చిన్న యుద్ధం లాంటివి జరిగినప్పుడు కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇండియా పైన వేసే 50% సుంకాల వల్ల ఆ దేశాలు లాభపడే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. సో ఈ ట్రంప్ వల్ల భారీ ఇబ్బంది జరగబోతుంది. ప్రధాన ఇబ్బంది ఎవరికయ్యా అంటే మనకి మెయిన్ ఇబ్బంది ఎవరికైనా జరగబోతుంది అంటే ఫస్ట్ పడేది రొయ్యల వ్యాపారులకి. రొయ్యల వ్యాపారులకు ఆల్రెడీ దాని ఎఫెక్ట్ మొదలైపోయిందంట. దీని గురించి ఒక చిన్న కార్టూన్ వేశారు చూడండి. దేవుణ్ణి ఎవరు పట్టించుకోవట్లేదంట, అంతా బిజీగా ఉన్నారు స్వామి. రాహుల్ గాంధీ అను ఈసీ ఏమో ఓట్ల రద్దు గురించి గొడవ పడుతున్నారు. ఈ పొలిటీషియన్స్ ఏంటంటే 30 రోజులు అరెస్ట్ అయితేనే 31 రోజులు వాళ్ళు ఉంటేనే వాళ్ళని పదవి నుంచి తీసేచ్చు అనే దాని గురించి గొడవ పడుతూ ఉన్నారు. ఈ ట్రంప్, మోడీ ఏమో సుంకాలు, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి కొట్టుకుంటూ ఉన్నారు. పాపం ఎవరి కాళ్ళు బిజీగా ఉన్నారంట స్వామి, ఎవరు పట్టించుకోవట్లా. జనం పట్టించుకుంటున్నారులే, నాయకులు పట్టించుకోపోయినా.